అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. జూలై 20, 2025 ఆదివారం నుంచి 26 జూలై 2025 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ వారంలో అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ చంద్రశుక్ల యొక్క సంచారం, అష్టమ బృహస్పతి, భాగ్యస్థిత రవి బుధులు, దశమ కుజకేతుల యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో అలసట, శ్రమతో కూడుకున్న కార్యాచరణ కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ చంద్రశుక్ల యొక్క సంచారం వల్ల ఈ వారంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు, ముఖ్యమైన కార్యాచరణ విషయంలో తలపెట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావటం, ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మనం ఎంత ఖచ్చితంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా అవకతవకలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి సప్తమ స్థితికి శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆశించిన మేరకు ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాలు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. సప్తమ చంద్రశుక్రుడి సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మరి అష్టమ బృహస్పతి సంచారం వల్ల విద్యార్థులకు కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే తెల్లవారుజాము లేవటం, చదువుకోవటం, శ్రమ అత్యధికంగా చేసుకున్నట్లయితేనే ఫలితాలు గోచరిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్స్ పీరియడ్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకుంటారు. దైవ బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగ్యస్థిత రవి బుధుల సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, మార్పులు, భూములు, కన్స్ట్రక్షన్, గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, నూతన గృహ కార్యాచరణ వంటి విషయాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమ కుజకేతుల సంచారం వల్ల ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరగటం, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదోచడం కానీ, షేర్ మార్కెట్, ఫైనాన్స్, లిటిగేషన్, మధ్యవర్తిత్వం ఇలాంటి వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళటం అనేది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అయితే ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు చేసేవారు, ఫైనాన్స్ రంగాల్లో వ్యాపారం చేసేవారు, మధ్యవర్తిత్వం చేసేవారు, కోర్టు, లీగల్, స్పెక్యులేషన్ ఇటువంటి వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఇచ్చినంత తొందరగా ఫైనాన్షియల్గా అవి లాక్ అయిపోవటం కానీ, ధనబాధలు, రుణబాధలు అంటే ఎంతవరకు రావాల్సిన ధనం తిరిగి రాకపోవటం, ఫైనాన్షియల్ గ్రోత్ పెరగకపోవటం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం లాంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారం మధ్యం నుంచి అంటే వారాంతంలోకి వచ్చేసరికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా చిన్న తరహా కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది. మీ కష్టానికి, మీ శ్రమకు మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. H1B వీసా, గతంలో విదేశీ ప్రయాణాలు చేసేవారు, ఆగిపోయి రిజెక్షన్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వింటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగ విషయాల్లో అవకాశాలు దగ్గర దాకా వస్తాయి. అంటే అదేమిటండి అంటే చివరి దాకా వచ్చి ఉద్యోగ అవకాశాలు కాస్త ఇబ్బందులు కలగకుండా మనం అత్యంత శ్రద్ధతో మీ ఉద్యోగ ప్రయత్నంలో మీరు డెడికేషన్తో అంటే ఎక్కువగా మనం చేసే ప్రతి పనిలో కూడా లోతైన విశ్లేషణతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. అంటే ఏదో ఒక చిన్న పాయింట్లో మనకు ఉద్యోగం పోవటం అనేది కాస్త ఇబ్బంది. అటువంటి ఉద్యోగ అవకాశాలు చేజారిపోకుండా ఈ వారంలో పరిహారాలు చేసుకోండి. దైవిక బలంతో, గ్రహ పరిహారంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు ఏ రాశి వారైనా. అలాగే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు చూసుకున్నట్లయితే మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి, చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుని యొక్క సంచారానికి ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అలాగే విశేషంగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో ఒక చక్కటి విజయాలు సాధించుకుని పురోభివృద్ధిలో ముందుకెళ్ళేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.